ఈరోజు మనమొక చాలా పాపులర్ కథ గురించి మాట్లాడుకుందాం. తెలివైన కుందేలు ఇంకా అత్యాశ ఉన్న తోడేలు కథ. వినడానికి ఇదేదో చిన్నపిల్లల కథలా అనిపించొచ్చు, కాని కాస్త లోతుగా ఆలోచిస్తే ఇది మనందరిలో ఉండే రెండు బలమైన శక్తుల మధ్య జరిగే పోరాటాన్ని చూపిస్తుంది. అవేంటో తెలుసా? ఒకటి తెలివి, రెండోది అత్యాశ. సరే, ముందుగా మన కథలోని మెయిన్ క్యారెక్టర్స్ని పరిచయం చేసుకుందాం. ఒకవైపు తెలివికి, ఉపాయానికి మారుపేరైన చిట్టి కుందేలు. మరోవైపు చూస్తే ఆకలితో పాటు అంతకు మించిన ఆశ, అత్యాశ ఉన్న క్రూరుడు అనే తోడేలు. చూసారుగా, ఈ రెండిటి స్వభావాలే ఈ కథను నడిపిస్తాయి. అవును, ఈ కథ మొత్తం తెలివికి, ఆశకి మధ్య జరిగే ఒక పోరాటమే. ఒకవైపు మైండ్ గేమ్ ఆడే తెలివి, మరోవైపు అస్సలు అదుపులేని అత్యాశ. మరి రెండింట్లో ఏది నిలుస్తుంది, ఏది గెలుస్తుంది చూద్దాం. సరే, ఇప్పుడే అసలు కథ మొదలవుతుంది. ఒక ప్రమాదకరమైన పరిస్థితి వచ్చినప్పుడు ఆ ప్రమాదం నుంచే ఒక అద్భుతమైన ఉపాయం ఎలా పుట్టిందో ఇప్పుడు చూద్దాం. కథలో అసలైన మలుపు ఇక్కడే మొదలవుతుంది. ఒక్కసారి ఈ సీన్ ఊహించుకోండి. దట్టమైన అడవి, చిట్టి కుందేలు చాలా కష్టపడి ఒక పెద్ద, మంచి ఎర్రటి, తియ్యటి క్యారెట్ను తవ్వితీసింది. అది చాలా సంతోషంగా ఉంది. కానీ ఆ సంతోషం ఎక్కువసేపు నిలవదు, ఎందుకంటే అక్కడికి ఒక ప్రమాదం రాబోతోంది. చెప్పానుగా, అంతలోనే సీన్లోకి ఎంట్రీ ఇచ్చింది తోడేలు. దాని మాటలు వింటేనే అర్థమైపోతుంది దానికి ఎంత అత్యాశ, ఎంత క్రూరత్వముందో. ఆ క్యారెట్ నాకే కావాలి, నిన్ను కూడా తినేస్తాను అంటుంది. అంటే చూడండి, దానికి ఆ క్యారెట్ ఒక్కటే కాదు, చిట్టి కుందేలు కూడా కావాలన్నమాట. ఇక్కడే అసలు విషయముంది. మామూలుగా అయితే ఎవ్వరైనా భయపడతారు, కాని చిట్టి భయపడలేదు. తోడేలు తన బలాన్ని నమ్ముకుంటే, చిట్టి తన తెలివిని నమ్ముకుంది. ఆ భయంకరమైన పరిస్థితినుంచే తనను తాను కాపాడుకోవడానికి ఒక సూపర్ ఐడియా ఆలోచించింది. ఇంతకీ ఏంటా ఐడియా? అదే ఈ బంగారు క్యారెట్ల గని. తోడేలు బలహీనతేంటి? అత్యాశ. సరిగ్గా ఆ బలహీనతనే తన బలంగా, తన ఆయుధంగా మార్చుకుంది చిట్టి. తోడేలు ముందు ఒక ఎర వేసింది. ఏంటంటే, ఇక్కడికంటే 10 రెట్లు పెద్దవి, ఇంకా తీయగా ఉండే క్యారెట్లు ఉన్న ఒక బంగారు క్యారెట్ల గని గురించి చెప్పింది. ఇది నిజానికి ఒక అబద్ధం, కానీ తోడేల అత్యాశను రెచ్చగొట్టడానికి పర్ఫెక్ట్ ప్లాన్. ఇక చూడాలి, ఆ మాట వినగానే తోడేలుకి కళ్ళు మూసుకుపోయాయి. అత్యాశతో దాని బుర్ర పనిచేయడం మానేసింది. చేతికి దొరికిన కుందేలు, క్యారెట్ రెండింటినీ వదిలేసి ఆ లేని ఘనికోసం ఆశతో వెంటనే కుందేలు వెంట బయల్దేరింది. ఇప్పుడు కథ క్లైమాక్స్కొచ్చేసింది. ఆశతో వేసిన ఆ అడుగు తోడేలును చివరికి ఎక్కడికి తీసుకెళ్ళిందో, దాని ముగింపు ఎలా రాసిపెట్టుందో చూద్దాం. చూసారా, కుందేలు ప్లాన్ ఎలా వర్కౌట్ అయిందో? అది తోడేలును ఏ గని దగ్గరకో కాదు, నేరుగా నీళ్లతో నిండుగా ఉన్న ఒక పాత బావి దగ్గరికి తీసుకెళ్ళింది. అక్కడ అసలు నిజమేంటంటే, అది ఒక సింపుల్ సైన్స్. సాయంత్రం వేళ సూర్యుడి కిరణాలు ఆ బావి నీటిలో పడి పసుపు రంగులో మెరుస్తున్నాయి. అంతే, అక్కడున్న వాస్తవం కేవలం ఇది మాత్రమే. కాని అత్యాశతో కళ్ళు మూసుకుపోయిన తోడేలుకి ఆ వాస్తవం కనిపించలేదు. దాని ఆశ దాని కళ్లముందు ఒక భ్రమని సృష్టించింది. ఆ పసుపురంగు ప్రతిబింబాన్ని నిజమైన బంగారు క్యారెట్ల నిధిగా ఊహించుకుంది. ఇంకేముంది, ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. ఆ నిధి మొత్తం తనకే కావాలనే పట్టుదలతో ధభీమని ఒకే ఒక్క దూకు దూకింది, నేరుగా బావిలోకి. ఇదే అత్యాశ, దానితో చేయించిన చివరి పని. సో, తెలివికి, అత్యాశకు మధ్య జరిగిన ఈ పోరాటంలో చివరికి తెలివే గెలిచింది. మరి ఈ కథ మనకు నేర్పే పాఠమేంటి? బావిలో పడ్డాక, నీళ్లల్లో మునిగిపోతూ బయటకు రాలేక గింజుకుంటున్నప్పుడు తోడేలుకు అసలు విషయం అర్థమైంది. కాని అప్పటికే చాలా ఆలస్యమైపోయింది. తన అత్యాశే తనని ఈ పరిస్థితికి తెచ్చిందని తెలుసుకుంది. అప్పుడు బావి గట్టుమీద నిలబడి చిట్టి కుందేలు చివరి మాట చెప్పింది. చూశావా తోడేలు రాజా, అతి ఆశపడితే ఇలాగే జరుగుతుంది అని చెప్పి హాయిగా తన దారిన తాను వెళ్ళిపోయింది. ఈ కథలోని నీతి చాలా స్పష్టంగా, బలంగా ఉంది. మన పెద్దలు ఎప్పుడూ చెప్పేమాటే, అతి ఆశ వినాశాయ. సింపుల్గా చెప్పాలంటే, మరీ ఎక్కువగా ఆశపడితే చేతిలో ఉన్నది కూడా పోతోంది. చివరికి మిగిలేది వినాశనమే.
చివరిగా ఈ కథ మన ముందు ఒక ప్రశ్ననుంచుతుంది. మన జీవితం అనే పెద్ద కథలో వినాశనానికి దారితీసే అత్యాశలాంటి గుణాలని మన తెలివితేటలతో ఎప్పుడు ఎలా జయించగలం? ఒక్కసారి ఆలోచించండి.